అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ యాసిన్ షరీఫ్, టీచర్. సాహిత్యంతో సాయంత్రం రెండవ కార్యక్రమానికి అందరూ ఇచ్చేశారు. చాలా మంచి కవితలు, ఇతరులు రాసిన కవితలను చదవడం మరియు దాన్ని విశ్లేషణ చాలా బాగుంది. ఇక్కడ ఈ కవిత్వంలో భర్తకి కోపం వస్తే భార్యని తిడతాడు. ఎందుకంటే చాలా అలుసుగా ఉంటుంది భార్య, ఇంట్లో చాలా ఉచితంగా దొరుకుతుంది. ఆ కోపాన్ని భార్య మీద తీర్చుకోవచ్చు, ఎందుకంటే ఆమె అడ్జస్ట్ అవుతుంది. అట్లాగే కానీ ఆమె ఎప్పుడైనా మనం తీసుకున్న నిర్ణయాల పట్ల కానీ మనం మాట్లాడిన విషయాల పట్ల కానీ అప్పుడప్పుడు వ్యతిరేకిస్తూ చాలా గట్టిగా సమాధానం మనకు దొరుకుతుంది కూడా, మనం అచేతనంలో ఉన్నప్పుడు. అలాగే ఇక్కడ నేను ఈ కవి రాసిన విషయాలని చెట్లు మనుషులను దూషిస్తున్నట్టు, మనుషులు చేసేటువంటి పర్యావరణ వ్యతిరేక కార్యక్రమాలను నిందిస్తున్నట్టు ఉంది. కానీ చెట్లు భార్యలాగా అచేతనం, ఏమి చేయలేవు, నిర్ణయాలు తీసుకోలేవు. ఎందుకంటే ప్రకృతి పైన మానవుని యొక్క జులుం జరుగుతుంది, కానీ ప్రకృతి జులుం తీసుకుంటుంది. ఈ మొన్న వచ్చినటువంటి కరోనా కానీ లేదా ఈ న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు మానవుడు చేసే తప్పులకు ప్రతీకారం. అది చాలా మౌనంగా ఉంటుంది. అట్లాగే భార్య కూడా చాలా మౌనంగా అప్పుడప్పుడు మన పైన తీర్చుకుంటుంటుంది. అది ఒక భర్తకే తెలుస్తుంది. ఇందాక భారతీ మేడం గారు చెప్పిన దాంట్లో కూడా ఒక చిన్న విషయం ఉంది. భర్తలు భార్యకి ప్రేమను డిపాజిట్ చేయకూడదు, దాన్ని ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తుండాలి అన్నారు. బాగుంది. ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తుంటారు అప్పుడప్పుడు, అంతే. కాకపోతే వాళ్ళు డే వైజ్ కోరుతున్నారు. డే కాదు, ఎల్లప్పుడూ ఇంకెప్పటికీ తరగనిదిగా కూడా ఇంకొక కిటుకు ఉంది భర్తల దగ్గర. అదే భార్యలను పొగుడుతూ ఉండడం అప్పుడప్పుడు. అలాగైతే మాత్రమే అది నిజం అనుకుంటుంటారు వాళ్ళు. అదే అని నేను కూడా అనుకుంటున్నా. అబద్ధమని కూడా అనుకోవచ్చు. కాలం జరగాలి కాబట్టి, వాళ్ళ పనులు జరగాలి కాబట్టి. సరే, నేను ఈ మధ్య ఒక ఫేస్బుక్లో ఒక చిన్న కవితను చూశాను, విన్నాను. మళ్ళీ దాన్ని చూసుకుందాం అనేటప్పటికి అది మళ్ళీ చూస్తే రావడం లేదు. దాన్ని ఎట్లా పొందాలో తెలియక అది గుర్తుపెట్టుకొని ఎవరు రాశారో తెలియదు. నాకు హిందీ సాహిత్యం అంటే చాలా ఇష్టం. మేడం గారు ఈ మధ్య హిందీ గురించి కూడా చాలా బాగా రాశారు. నా ముషాయిరాలు అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా ముషాయిరాలు చూస్తూ ఉంటా. షాయిరీ అంటారు వాటిని. ఒక ముషాయిరా ఈ మధ్య ఫేస్బుక్లో వచ్చింది. కిసీ కో భీ కుచ్ భీ నహీ ఆతా, కిసీ కో భీ కుచ్ భీ నహీ ఆతా, సబ్కో వక్త్ ఆతా హై. ఎవరికి ఏమీ రాదు, కానీ అందరికీ ఒక సమయం అంటూ వస్తుంది. జబ్ వక్త్ ఆతా హై తబ్ సబ్కో సభీ ఆ జాతా హై. ఎవరికైతే సమయం వస్తుందో అప్పుడు అందరికీ అన్నీ వచ్చేస్తాయి అనేది దాని ఒక చిన్న సారాంశం అది. సరే, ఈరోజు ఆ ఫేస్బుక్లోని కవితను నేను గుర్తుపెట్టుకుని కొద్దిగా రాశాను. వాళ్ళు ఒక ఎండ్ చేస్తే నేను ఇంకో ఎండ్ చేశాను. దీని పేరు అమర ప్రేమ. తను పుట్టింది పెరిగింది ఒకే వీధిలో, నేను పుట్టింది పెరిగింది అదే వీధిలో. తనన్నా తన మాటన్నా నాకెంతో ఇష్టం, నేనన్నా నా మాటలన్నా తనకు ఇష్టమే లేదు. ఆమె చదువుకొని ఉద్యోగం సాధించింది, నేను చదువుకొని మంచి ఉద్యోగం సాధించా. అందంగా ఆమె వీధిలో నడుచుకుంటూ వెళ్ళేది. ఆనందంగా ఆమెను చూడడానికి నేను వీధిలో వెంటపడేవాడిని. ఆమె నన్ను తన వెంట పడొద్దు అనేది. తనంటే ఇష్టం కనుక తన వెంటే పడేవాడిని. ఛీ వెధవ, ఎంత చెప్పినా నా వెంటే పడుతున్నావని అన్నది.
చీ అన్న మళ్ళీ మళ్ళీ తన వెంటే పడేవాడిని. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆమె ఇంట సందడి నెలకొంది. మా ఇంట సందడి నెలకొంది. ఆ ఇంట పిల్లలు, బంధువులు, ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చారు. మా ఇంట వచ్చారు. ఆమె స్నేహితులు వచ్చారు. నా స్నేహితులు వచ్చారు. ఆమెకు స్నానం చేయించారు. నాకు స్నానం చేయించారు. ఆమెపై పూలున్నాయి. నాపైన పూలున్నాయి. ఆమెను అలంకరించారు. నన్ను అలంకరించారు. ఆమెను మోస్తున్నారు. నన్ను మోస్తున్నారు. ఆమెను తీసుకెళ్ళేటప్పుడు కేరింతలు, అరుపులు. నన్ను తీసుకెళ్ళేటప్పుడు కేరింతలు, అరుపులు. ఆమె ముందుకెళ్తున్నది ఎప్పటిలాగే అదే వీధి చివర వెనుక నేను వెళ్తున్నా. పెళ్ళైన ఆమె వీధి చివర ఎడమవైపు తిరిగితే ఆమె అత్తారింటికి, అదే వీధి చివర కుడివైపు తిరిగితే నా గమ్యానికి నేను. ఆమె వాకపు చేసింది. వెనక వచ్చేది ఎవరు అని తెలుసుకుంది. ఇలా అంది, చీ వేదవా, చచ్చినా నా వెంట పడడం మానలేదని. ఆ తర్వాత మోస్తున్న నలుగురు నన్ను నా గమ్యస్థానం వైపు సాగనంపారు. ఇది నేను లాస్ట్లో 2 లైన్లు మార్చాను. యాక్చువల్గా దాంట్లో నేను ఆ ఫేస్బుక్లో చదివింది ఏంటంటే, ఆమె చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టారు. ఇతను ఎట్లా చనిపోయాడు కాబట్టి అదే సమాధి స్థానంలో అక్కడ పక్కనే పూడ్చోబెట్టారు. అప్పుడు వాకప్ చేసిందంట. ఎవరు అని పక్కన అతనే అని అంటే, ఇప్పుడు చేయవద్దన్న చచ్చినా కూడా నా వెంట పడ్డాం, చచ్చి కూడా నా వెంట పడ్డాం మానలేదని అనింది. అట్లా ఇది ఫేస్బుక్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అది ఒకసారి గుర్తుపెట్టుకొని రాయడం జరిగింది. సాహిత్యంతో సాయంత్రానికి విచ్చేసినటువంటి సాహితీ మిత్రులకు, పెద్దలకు నా నమస్కారాలు. నా పేరు వన్నం బ్రహ్మయ్య. మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ జెండా వీధిలో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను. నన్ను ప్రోత్సహించి ఇక్కడి దాకా తీసుకొచ్చినటువంటి శ్రీధర్ బాబు గారికి ముందుగా నా కృతజ్ఞతలు. నేను చదివే కవిత శీర్షిక ముసలిదైపోయింది భూమి. ముసలిదైపోయింది భూమి, మూర్ఖులైన తన కొడుకుల్ని నమ్ముకుని ముసురుకున్న బాధల వానకారులో మసలుకునేదెలా చివరికంట. మసిబారింది చూపు, ససి చెడింది రూపు. సముద్రం సన్నిధిని కన్నీరు పెట్టుకుని ఏడ్చింది. సాగర బ్రాత కెరటాల గుండె హోరుహోరున మ్రోగింది. ముసలిదైపోయింది భూమి, మోయలేని తన వయస్సు మొత్తం. కొన్ని వేల ఏళ్ల బరువు ముడుచుకొని పోయిన తన వడలి ముడత. ఎన్ని స్మృతులకెన్ని కథలకి తెరువు. ఏనాటిదా మాట, ఎప్పటిదా ఆటపాట. పచ్చని తన పడుచుదనం మీద వెచ్చగా పడిన ప్రథమ సూర్యోదయ శ్లేషానికి పులకరించి, చెంగలించి, పరవశించి. పచ్చని తన పడుచుదనం మీద వెచ్చగా పడిన ప్రథమ సూర్యోదయ శ్లేషానికి పులకరించి, చెంగలించి, పరవశించి. అగ్నిపర్వతాల లాంటి కాంక్షలు రేగి, అంబోది వెడల్పు ఆశలెదలలోన మ్రోగి, కొండల కోనల సెలయేళ్ల సరదాలతో కూరుములు నింపుకున్న నవజీవన హేళతో. ఈ కవిత దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించినటువంటి ప్రసిద్ధ కవితా సంపుటి అమృతం కురిసిన రాత్రిలోని ముసలిదైపోయింది భూమి. ఇది తిలక్ యొక్క అత్యంత ప్రముఖమైన కవితల్లో ఒకటి. దీని భావం, ఈ కవితలో కవి తిలక్ భూమిని ఒక ముసలి స్త్రీతో పోల్చి ప్రస్తుత సమాజం, జీవితం పట్ల నిరాశ, విచారం మరియు మానవ తప్పిదాల వల్ల భూమి పడుతున్న బాధను వ్యక్తం చేశారు. భూమి వయసు మీరిపోయి ముసలిదైపోయింది అని కవి ప్రస్తావిస్తాడు ఇక్కడ. అంటే ఈ ప్రపంచం తన పూర్వ వైభవాన్ని, శక్తిని కోల్పోయిందని అర్థం. మూఢులైన తన కొడుకుల్ని నమ్ముకొని అని పేర్కొనడం ద్వారా మానవులు తన అజ్ఞానం, స్వార్థం మరియు దురాశ కారణంగా భూమిని కలుషితం చేసి బాధ కలిగిస్తున్నారని సూచిస్తున్నాయి. అంటే మూఢులైనటువంటి తన కొడుకులు, భూమికి పుట్టినటువంటి పుత్రులు మానవులే కదా,
ఈ మానవులు భూమిని ఎలా నాశనం చేస్తున్నారు, ఏ విధంగా భూమాతకి అన్యాయం చేస్తున్నారు, ఏ విధంగా భూమిని కలుషితం చేసి భూమి రోధించేటట్టు చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కవి చాలా చక్కగా వర్ణిస్తున్నారు. అదేవిధంగా ముసురుకున్న బాధల వానకారులో అనే పంక్తిలో అంతటా వ్యాపించిన దుఃఖం, కష్టం మరియు వేదన వానాకాలంలాగా మనుషులపై, ప్రపంచంపై ఆవరించి ఉన్నాయని చెబుతున్నారు. మసిబారింది చూపు, ససి చెడింది రూపు అన్నప్పుడు డబ్బుపై ఉన్న వ్యామోహం కారణంగా మానవత్వం, అందం, విలువలన్నీ కలుషితమై చెడిపోయాయని వివరిస్తున్నాడు. మోయలేని తన వయస్సు మొత్తం కొన్ని వేల ఏళ్ల బరువు అని భూమి గత చరిత్రను, అందులోని విషాద సంఘటనలను, మార్పులను మోస్తున్నదని, ఆ బరువును తట్టుకోలేక ముడతలు పడిపోయిందని, అంటే భూమిపై పగుళ్ళు వచ్చాయని, ఇంకా కొన్ని మార్పులు వచ్చాయని చక్కగా తెలియజేస్తున్నారు. ముడుచుకుపోయిన తన వడలి ముడతల్లో ఎన్నో స్మృతులకు, కథలకు మార్గం ఉందని చెబుతూ భూమి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటుందని సూచిస్తోంది. చివరి పంక్తుల్లో భూమి తన యవ్వనాన్ని, పడుచుదనాన్ని గుర్తు చేసుకుని మళ్ళీ వెచ్చగా పడిన ప్రథమ సూర్యోదయ ఆలింగనం కోసం ఎదురు చూస్తుందని ఆశాభావం కనిపిస్తుంది. ఆ చివరి పంక్తులు మళ్ళా ఒకసారి, పచ్చని తన పడుచుదనం మీద వెచ్చగా పడిన ప్రథమ సూర్యోదయ శ్లేషానికి పులకరించి, చెంగలించి, పరవశించి అని కవిగారు అద్భుతంగా అక్కడ వర్ణన చాలా చక్కగా ఉంది. చివరగా ముసలిదైపోయింది భూమి కవిత ద్వారా తిలక్ ఆధునిక కవిత్వాన్ని, కొత్త భాష, భావం అందించినటువంటి కవి. ఈ కవితలో కూడా ఆయన కవిత్వంలోని భావకత్వం మరియు అభ్యుదయ కవిత్వం సమ్మిళితమై కనిపిస్తున్నాయి. ఓకే, ధన్యవాదాలు సార్. సాహిత్యంతో సాయంత్రం కార్యక్రమం లాస్ట్ చివరి కవిత సారు బ్రహ్మం గారు చదివారు. మామూలుగా నెక్స్ట్ మంత్ అమృతం కురిసిన రాత్రి అనే బుక్ని తీసుకొని ఆ బుక్లో ఒక్కొక్కరు ఒక్కొక్క కవితని సెలెక్ట్ చేసుకొని దాన్ని విశ్లేషించుకుందాం అనుకున్నాం. కానీ ఒక నెల ముందు వచ్చేసింది. ఇప్పుడు సారు ఇప్పుడే అమృతం కురిసిన రాత్రిలో ఒక కవితని చదివేశాడు. అదే సార్, అట్లా ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం చేసుకున్నాం. నాకైతే సంతృప్తిగా ఉంది, మీ అందరికి కూడా సంతృప్తిగా ఉంటుందని అనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి కూడా నేను అనుకోవడం అంటే, ఇందాక నీళ్ళు గోరింట మొన్న తీసుకెళ్లారు కదా మేడం మీరు. సో ఈ పుస్తకాలు ఇక్కడ పెట్టింది తీసుకోవటం కూడా పనికొచ్చింది. ఇంకో కొత్త పుస్తకాన్ని మీరు చదవడానికి, దాని గురించి మనం విశ్లేషణ చేయడానికి అవకాశం వచ్చింది. అదే కాబట్టి ఒక మంచి కార్యక్రమం మళ్ళీ మరుసటి నెలలో కూడా ఇదే విధంగా జరుపుకుంటాం. ఈసారి అదే ఇందాక అనుకున్నట్టు అమృతం కురిసిన రాత్రి గురించి, దాని గురించి చర్చించుకుందాం. ఇంకోసారి గుంటూరు శేషానంద శర్మ బుక్ని మాట్లాడుకుందాం. తర్వాత ఇంకోసారి శ్రీశ్రీ గురించి, ఇట్లా ఒక్కో నెల ఒక్కో సాహిత్యం అంటే మనకుండే దాంట్లో ఏం సాహిత్యంగా ఉంది. ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో ఏంటంటే, మూర్ఖులైన తన కొడుకులను నమ్ముకొని ఎంత ఆవేదన పడితే చూడండి. భూమి పాడైపోయిందంట, మూర్ఖులైన తన కొడుకులను నమ్ముకొని భూమికి పుత్రులు ఇలా ఉన్నారు అని చెప్పటం. సో కాబట్టి అక్కడ ఏ కవితలో అయినా దీన్ని కవిత్వం పాలు ఎంత ఉంది అని మనం చర్చించుకుంటూ పోతూ ఉంటే కవిత్వాన్ని ఇంకొంచెం మరికొంత చిక్కగా మనం రాయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సారు ఎంతో బిజీలో ఉన్నా రేపు 14వ తారీఖు శివకుమార్ సారు ఢిల్లీ వెళ్ళి ఆ అవార్డుని తీసుకోవాలి. అంత బిజీలో ఉన్న మనకు అతను లేకపోయినా మనకి ఈ రూమ్ని ఇచ్చి మనకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో సాహిత్యంతో సాయంత్రం అనే రెండో కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ధన్యవాదాలు.